మాట్లాడొద్దురా అబ్బాయి. ఐరన్ వంచాలా ఏంటి? అరే మనము మొన్న నిఖిత మొన్న మనం ఒక అక్క వాళ్ళతో పోయినప్పుడు చాలా డాడీ చెప్తాను చెప్పాలి డాడీ ఏదో డ్రామాలో జోడించుకుంటా నువ్వు పోయిన ల్యాండ్స్కేప్ కి నిజం చెప్పు. నువ్వు దూరం ఉండి మాట్లాడు, ఎందుకు దగ్గరికి వస్తున్నావు? నువ్వు పోయినామాట. లక్కీ నువ్వు గెలికింది నన్ను మాత్రమే కాదు, సీఎం ని, హోమ్ మినిస్టర్ ని, పోలీసుల్ని, మొత్తం గవర్నమెంట్ ని గెలికావు. యు ఆర్ ఫినిష్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన గల్లీ ప్రాంక్స్. గైస్ ఇలా వచ్చేసి వీడియో ఏంటంటే నా మీద మొన్న మా చెల్లె మీద అది ప్రాంక్ అయితే ఇచ్చింది గైస్. మా చెల్లె అయితే మొన్న నా మీద, ఇప్పుడైతే మా చెల్లె మీద ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రాంక్ చేయబోతున్నాయి. ఏంటంటే మొన్న అయితే ల్యాండ్స్కేప్ పోయిండే మేము ఒక అక్క వాళ్ళందరం పోతే అక్కడ పోయినాక మళ్ళీ పోయిందని చెప్పి నేనైతే ఒక ప్రాంక్ అయితే ఇస్తాను. ఫన్నీ అంటే ఫన్నీ ప్రాంక్ ఉంటుంది గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నేనైతే మా చెల్లెని అయితే పిలుచుకొని వస్తా. పోదాం గైస్. గైస్ మా చెల్లెని అయితే పిలుచుకొని వస్తున్నా. ఇప్పుడు కూర్చున్నా. నిఖిత నిఖిత రే పైకి రా. గైస్ మా చెల్లె అయితే వచ్చేస్తుంది గైస్. ప్లీజ్ గైస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నిఖిత నువ్వు ల్యాండ్స్కేప్ పోయినా ఉంటా బిడ్డ, గట్టి మాట్లాడు భయ. నువ్వు ఎందుకు భయపడుతున్నావు భయ? నువ్వైతే ఇట్లా భయ ల్యాండ్స్కేప్ పోయినామాట. నాకు ఒక అన్న చెప్పిండు, గల్లో కన్నుంటాడు భయ గిదా. నువ్వు చక్కగా మాట్లాడు. నువ్వైతే ల్యాండ్స్కేప్ ఎందుకు పోయినావు అబ్బాయి? భయ భయ్య మాట్లాడొద్దురా అబ్బాయి. ఐరన్ వంచాలా ఏంటి? అరే మనము మొన్న నిఖిత మొన్న మనం ఒక అక్క వాళ్ళతో పోయినప్పుడు మళ్ళీ పోయినామంట ల్యాండ్స్కేప్ కి. పోయినామంట కదా రాను. నాకు అన్న చెప్పిండు, చెప్తా బట్టి డాడీ చెప్తాను పోయి చెప్పాలి డాడీ. ఏదో డ్రామాలో జోడించుకుంటా అంటే నువ్వు పోయినావు ల్యాండ్స్కేప్ కి. నిజం చెప్పు. నువ్వు దూరం ఉండి మాట్లాడు, ఎందుకు దగ్గరికి వస్తున్నావు? నువ్వు పోయినావు కచరా నా కొడక కదా. ఇంటెలిజెంట్ ఫెలో. పోయినావు కదా, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? కెమెరా గీమరా కాదు, నువ్వు అయితే ఇట్లా నువ్వు కెమెరా గీమరా ఇన్స్పెక్ట్ చేస్తున్నావు. నువ్వు అయితే వచ్చి మాట్లాడు. ల్యాండ్స్కేప్ కాడికి పోయినామంట కదరా. ల్యాండ్స్కేప్ కాడికి పోయినా నువ్వు ఇట్లా నువ్వు అటు వచ్చి అట్టెందుకు పోతున్నావు? ఇట్లా వచ్చి మాట్లాడు. నువ్వు ల్యాండ్స్కేప్ పోయినట్టు మళ్ళీ నాకు అన్న చెప్పి నువ్వు ఈ నుండి మాట్లాడరా బాయ్. రుబాబ్లా గట్టిగా మాట్లాడు. నువ్వు మెల్ల ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అయినా అంటే నాకు ఒక అన్న చెప్పిండు రాబాయ్. తెలుసు రాబాయ్ నాకు. వాళ్ళ ఇంటి పక్కకు ఉంటే నాకు అన్న నాకు తెలుసు రాబాయ్. తెలుసు రాబాయ్ నాకు. అలా అందరూ తెలుసు రాబాయ్. నువ్వు అయినా అంటే ఎందుకు పోయినావు? మా ల్యాండ్స్కేప్ కింద పోయినావు. నువ్వు పోయినా ఫోటో చూపిస్తా కానీ నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు పోయినా రా ల్యాండ్స్కేప్? ల్యాండ్స్కేప్ ఎందుకు పోయినావు? వాళ్ళు ల్యాండ్స్కేప్ ఎందుకు పోయినావు? ల్యాండ్స్కేప్ ఎందుకు పోయినావు నువ్వు? పోలే పోలే చెప్పాలా డాడీకి పోయి? చెప్పాలా 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 డాడీకి పోయి? చెప్పాలా డాడీకి పోయి? ఇట్రా నువ్వు ఇట్రా. నువ్వు ఇట్రా. పోతా ఇంకోసారి పోతా. నువ్వు పాడలేదు. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. పద్ధతులని నువ్వు పాడలేదు పాడుతున్నావు రాబాయ్. చదువుకోలే నేను వేలుముద్ర గాని. నువ్వు ఇట్రా నువ్వు ఇట్లా ఇట్లా అని నువ్వు ల్యాండ్స్కేప్ ఎందుకు పోయినా రాబాయ్? మన చెప్పకుండా రే లేవో. పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు రాబాయ్ ల్యాండ్స్కేప్ ఎందుకు పోయినా రాబాయ్? నువ్వు పోలే ల్యాండ్స్కేప్ పోలే. చెప్పాలి మమ్మీ వచ్చింది చెప్పాలా? ఏం చెప్తారా ల్యాండ్స్కేప్ అయితే పోయినా రాబాయ్?
పోతారా నువ్వు ల్యాండ్స్కేప్ ఎందుకు పోయినావా నువ్వు పోయినావు పోయినా రా నువ్వు పోయినావుగా పోయినావా చెప్తా మమ్మీకి పోయి దారా ఇట్లా ఇట్లా నేను మమ్మీకి తర్వాత చెప్తా చెప్పు రాబే ఇప్పుడు చెప్పు ఏంది నేను పోలే రాబే పోలే నువ్వెందుకు పోయినావు నాకు మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పింది రాబే నువ్వు పోయినావంట నువ్వు పోయినావంట రాబే సరే నువ్వైతే పోయినావంట కదా నువ్వైతే పోయినావంట కదా నువ్వైతే పోయినావంట రాబే నాకు తెలియదు పోయినా అదే నువ్వు పోయినా ఎందుకు పోయినావా నువ్వు అరే నిఖిత అవన్నీ ఏడ్చురా నువ్వైతే వీడికి వచ్చి మాట్లాడు నా ముందరికి వచ్చి మాట్లాడు నువ్వు ఎందుకు ఏడ్చినావు మరి పోయింది ఎందుకు ఏడ్చినావు కూర్చొని ఏమైందిరా ఏడికి పోయినా నేను నువ్వు ల్యాండ్స్కేప్ పోయినావంట ల్యాండ్స్కేప్ పోయి ఫోన్ ఎత్తుకొచ్చినావు అరే నేను చూపాలి పోలేనా మీరు ఫోన్ ఎత్తుకొచ్చినావు వాళ్ళ నువ్వు ఏం కెమెరా ఎత్తుకొచ్చినావు అంటారా నిమ్మ మంచి డైలాగ్ కొడతా ఎక్కువ ఇల్లు అవుతుంది నువ్వు ల్యాండ్స్కేప్ ఎందుకు పోయినావు రే అదిరా మా డైలాగ్ అంటే డైలాగ్ అంటారా మంచి డైలాగ్ డిజెటిల్లు అంటే డైలాకర్ పెద్ద డైలాకర్ అంటున్నా డిజెటిల్లు ట్యాంక్ బండ్లో ఉడికితే ట్యాంక్ బండ్ వచ్చి డిజెటిల్లు నువ్వే కొట్టాలంటాడు ఓకే ఫ్యాన్స్ మీరు ఏమైనా సెల్ఫీస్ ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock గుంగ్రూ బార్ దగ్గరకు వచ్చేసేయండి ఆటోగ్రాఫ్ 200 సెల్ఫీ 350 అట్లుంటది మనతోడు సైకాల ముందే డిజెటిల్లు డైలాగ్ అది తెలుసుగా రాధిక మోసం చేసి వెళ్ళిపోయింది మనది సహాయపడగలుగుతాను రాధిక ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషి రాధిక అంటే ఆ రాధిక కాదమ్మా మీన్స్ రాధిక హోల్ స్క్వేర్ 78 years లో ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక ఒక మసూదా ఒక కాంచన ల్యాండ్స్కేప్ పోయిన రాధిక అదే ల్యాండ్స్కేప్ ఎందుకు ల్యాండ్స్కేప్ పోవద్దు నీకు అట్లా నీ అంత పెద్ద యానిమల్ అయితే లేదు పందికో మొత్తం ఎందుకు ఖరాబ్ అవుతున్నావు అట్లా ల్యాండ్స్కేప్ పోయినట్టు కదా ల్యాండ్స్కేప్ పోయినావు నువ్వు సరే సరే కూర్చో ఏడోకి తుడుచుకోరాబే నువ్వు తుడుచుకోరాబే నువ్వు నీకు మీద మంచి డైలాగ్ ఇంకోటి ఆకాశం ఎట్లుండే అడవికి తలుపులు ఉండయి ల్యాండ్స్కేప్ పోతే నువ్వు ఉండవు తెలుసు ఆ పోలీసులు ఎత్తుకోతారా నిఖిత నువ్వు ల్యాండ్స్కేప్ పోతురా నిఖిత నా ముంగ నా యాక్టింగ్ చేయొద్దు నువ్వు అర్థమవుతుందా అరే ఇట్లా మంత్రాలు చదువుతున్నాయి రా బిడ్రా గది ముచ్చట ఇంకా నేను లక్కీ బేకరీ గాడికి పోయి ఉస్మానియా బిస్కెట్ కూల్ కేక్ దిల్ కుష్ దిల్ పసంద్ నైట్ అయితే మళ్ళీ నువ్వు పెడతావు ఆయనకి పకోడీ నువ్వు ఆడగిరిగా నువ్వు ఈనాను రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా పడంగి ఇట్రా ఇట్రా నువ్వు ఎందుకు పోయినా రావి ల్యాండ్స్కేప్కి పోతావు రావి పోతావా చెప్పాను ఎన్బి డిజెటిల్ గురించి డిజెటిల్ అంటే ట్యాంక్ వల్ల మునిగిన కలిసి పేరు వచ్చింది డిజెటిల్ నువ్వే ఢిల్లీ కొట్టాలంటే ఆడా చెప్పు రాధిక ఏం కావాలా నీకు
నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు ఓకే ఫ్యాన్స్ మీరు ఏమైనా సెల్ఫీస్ ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock గుంగ్రూ బార్ దగ్గరకు వచ్చేసేయండి. ఆటోగ్రాఫ్ 200, సెల్ఫీ 350. ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ? ఒక అన్న దూసుకో వద్దుగా దూసుకో. నేనేదో ఒక ప్రాంక్ చేస్తాను నేను ఇప్పుడు. అది కాక చూపాల కెమెరా తొట్టి కింద కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా. గైస్ రాధిక అని చెప్పి ఏదోదో తీస్తుంది గైస్ పేరు. గైస్ ఇప్పుడైతే నా మీదే ప్రాంక్ చేస్తే నేను ఆమె మీద ప్రాంక్ చేస్తా అంటే ఆమె నా మీద ఫన్నీ ప్రాంక్ అయితే చేస్తుంది గైస్. ఇప్పుడైతే 2-3 సార్లు అయితే నేనైతే ఏడిపించిన రివెంజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్. ప్లీజ్ గైస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి వీడియో తీస్తానికి చిక్కలు కనిపిస్తే ఆకాశంలో పొద్దున్న కాగానే అబ్బారే పొద్దున్న చుక్కలు కనబడ్డాయి గైస్ మనకైతే. ప్లీజ్ గైస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా మీద అయితే చాలా ఫన్నీ అయితే ప్రాంక్ అయితే తీసేసిన. ఓకే గైస్ ఇదైతే నెక్స్ట్ అయితే చూద్దాం గైస్. ఇంకోటి ఏమైనా పాట ఇట్లుంటాయి. ప్లీజ్ గైస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నర్రా బాయ్ ఫ్రెండ్స్. నర్రా రే నీకు నీ పేరు రాధిక గురించి చెప్తా కానీ